అమ్మాయి మనోడు బండి స్టార్ట్ చేసిండు. అన్నా బండి తీయన్నా, జర బండి పెట్టుకుంటా అన్నా, బండి తీయ పెద్దన్నా. అయితే ఇదే లోడ్ అనమాట. నేను ఇంకా ఇవో ఉన్నాయి అనుకున్నా కానీ ఇవేనంట ఫైనల్గా. గెటప్ ఎలా ఉంది, బాగుందా, ఎట్లుందో కామెంట్ చేయరు. చాలా లూజ్ ఉంది, తేడాగా ఉందంటే చూసిరా. మొత్తం మీద అయితే ఒక ఇట్లా వేసుకున్న లోడు. ఏం మంచు పడుతుంది, ఇట్లా మంచు పడితే ఎట్లా దారి తాగుతుంది ఇక. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరసింహ ట్రక్ అండ్ లక్స్. ప్రస్తుతానికి ఇక్కడ నేను బాలనగర్లో ఉన్నా. లోడింగ్ కోసం అయితే వచ్చిన. కరెక్ట్గా మనం బాలనగర్ మెయిన్ రోడ్ పైనే ఉన్నాము. మీరు ఇక్కడ చూస్తున్నచ్చు, ఇక్కడ ఉంది కదా పరమాత్మ ఎలక్ట్రానిక్స్ అని. ఇక్కడ నుంచి అయితే మెటీరియల్ తీసుకోవాలి నేను. ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయి, కేబుల్ వైర్ కానీ ఇంకా వేరే వేరే చిల్లర స్విచ్ బోర్డ్స్ అవన్నీ వేరే వేరే ఉంటాయి. అవన్నీ తీసుకోవాలి. ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ సుచిత్ర వెళ్ళాలి. అక్కడ వాటర్ ట్యాంకులు ఉంటాయి, అవి మీకు చూపిస్తా. అది కూడా చూపిస్తా ఏ ట్యాంకులు అనేది, చెప్తే అర్థం కాదు. ఓకేనా? ఆ ఛానల్ని ఇంతగానో ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకోటి మెయిన్గా ఏంటంటే, నిన్న ఆదివారం నాడు రాజమండ్రి పోయినా కదా. పోయిన రోజు తెల్లారే జ్వరం ఫుల్గా వచ్చింది నాకు. జ్వరం వచ్చిందని వీడియో పెట్టినో లేదో, మన ప్రభాకర్ అన్న ఖమ్మంలో ఉంటాడు. అన్న నాకు ఫోన్ చేసి, అన్న ఏ విధంగా ఉంది, ఎట్లా ఉందో అన్న చెప్పన్నా, నీకు వీలు కాకపోతే నాకు ఖమ్మం దగ్గరన్నా లోడ్ వేసుకొని ఇచ్చి నేను అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొని పోతాన్నా అని చెప్పేసి ఆ మాట చెప్పిండు. నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నా అనేది నాకు ఆ మాటలనే అర్థమైపోయింది. థ్యాంక్ యూ ప్రభాకర్ అన్న. ఇంకోటి రాజేష్ కూడా కామెంట్ పెట్టిండు, అన్న జాగ్రత్త అని చెప్పేసి. చాలా చాలా థ్యాంక్స్ అన్న మీ ఇద్దరికైతే. ఎందుకంటే అంటే నా మీద ఎంతమందో మీకు అభిమానం అనేది నాకు ఆ మాటలలోనే తెలిసిపోతుంది. చాలా నాకైతే ఆనందంగా అయితే ఉంది మీరిద్దరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఇప్పుడైతే లోడింగ్ ఇక్కడైతే వేసుకున్నాము. కరెక్ట్గా 3 అవుతుంది ఫ్రెండ్స్. నేను లోడింగ్ కోసం అయితే 3 గంటలకు రమ్మని చెప్పినందుకే వచ్చిన. కానీ వీళ్ళైతే లోడ్ అయితే ఇంకా మెటీరియల్ అయితే తీసి పెడుతున్నారు. మెటీరియల్ తీయంగానే వాళ్ళు లోడ్ పెడతారు. కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇగో మెయిన్ రోడ్ మీద ఇంకా పార్కింగ్ లేదు, ఏం లేదు. ఇగో షాప్ ముంగడ ఇదే షాపు, పక్కన ఒక వెహికల్ ఆగింది వాళ్ళది. ఇక పార్కింగ్ లేదు, బండ్లనే కూర్చున్నాయి. ఎందుకంటే ఎవరైనా పోలీసు వాళ్ళు వస్తారేమో, ఎవరైనా పోలీసు వాళ్ళు వస్తే హారన్ కొట్టిరనుకో అట్లా తిరిగేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఈయనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ సగం లేదు కాబట్టి. आगया कौन सा गोदाम जाना? इधर पीछे इधर। हाँ, लोग काय को बना रहे जी? हाँ, वीडियो नको बनाओ। क्यों? यूट्यूब है हमारा। ऐसा? हाँ, तो सब्सक्राइब करेंगे, थोड़ा आगे ले लो। ठीक है. గూడెం దగ్గరికి వెళ్ళాలంట. కేవలం వాళ్ళ బండి లేదని చెప్పేసి మన బండిని తీసుకొని పోతున్నారు అన్నమాట. पहले वायर लोड करवा के आ जाएंगे, इसके बाद आगे चलेंगे। ठीक है भैया. कितना दूर जाना है इधर से? यहाँ से 1 किलोमीटर रहेगा भैया जी. अच्छा ठीक है. ఓకే, కంపెనీలకు అయితే వచ్చేసినాం, గూడెంలకు అయితే వచ్చేసినాము. వెనకైతే ప్యాకింగ్ చేస్తారు కేబుల్. ఇదే గూడెం అనమాట. జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఇది మెయిన్ రోడ్ నుంచి లోపలికి. ఓకేనా? ఇప్పుడైతే లోడింగ్ చేసుకుందాం. कंपनी को वाइट कलर में कलर है, कलर में रेड कलर की था प्रिंट है और में रेड ऐसे तो पड़ी देखो डब्बा और में तो कह रही और में रेड एक वाला लेना. ఓకే, ఇక్కడైతే ఇవైతే లోడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం షాప్ దగ్గరే ఉన్నాయంట కొన్ని మీటర్లు. ఇక నాతో పాటు వచ్చిన ఫస్ట్ కొంచెం మొహమాట పడ్డాడు, కానీ ఇప్పుడైతే ప్రాబ్లం లేదంటుండు. వీడియో వచ్చినాయి కదంటుండు. షాప్ దగ్గర అయితే వేసుకోవాలి. మిగతా మెటీరియల్ అంతా తీసిపెట్టారు, అక్కడ వేసుకుందాం పదండి. ఇక మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ఏమేమి ఉందో మెటీరియల్ అయితే చూసుకొని అవన్నీ జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే మా సారు నన్ను నమ్మిండు కాబట్టి, ఆయన ఎక్కడ ఉన్నా ఫోన్ చేస్తే జస్ట్ నేను వెళ్ళి ఆయన ఎక్కడెక్కడ చెప్తాడో అక్కడక్కడ వెళ్ళి ప్రతి ఒక్క మెటీరియల్ జాగ్రత్తగా తీసుకొని
మళ్ళీ ఆయనకు చెప్తా కాబట్టి మనకే చెప్తున్నమాట. అందుకే మనం జాగ్రత్తగా దగ్గర ఉండి అన్ని ప్రతి ఒక్కటి వచ్చిందా లేదా చూసుకోవాలన్నమాట. మెయిన్ ఇక్కడ ఒకటి ఏంటంటే పార్కింగ్ ఒకటే ప్రాబ్లం. మస్తు గిరాకుంటే వీళ్ళకి, కానీ ఈ పార్కింగ్ ఒకటే చాలా ప్రాబ్లం. ఇక్కడ దమ్ అవుతుంది. కరెక్ట్గా చూడ మొత్తం ఇదే రోడ్డు, వెనకాల బండ్లు వస్తూనే ఉంటాయి. వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దు కదా. పెద్ద పెద్ద బండ్లు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది. ఈ చిన్న చిన్న బండ్లు అంటే వెళ్ళిపోతాయి, కానీ వీటిలో ఎంతసేపు పెట్టుకొని ఉంటాం చెప్పు. ఇక్కడ ఇంకో బండి పెట్టిరు, ఆడ తీయ కూడా తీస్తలేరు వాళ్ళు. వాళ్ళకు కూడా మీటర్లో ఉన్నదేమో వాళ్ళకు కూడా. ఇట్లనే ఎంతసేపు ఉండాలి? వెనకానికి వచ్చి ఫోటో కొట్టుకొని పోయేటప్పుడు పోతూనే ఉంటారు. అది ఎప్పుడు కొట్టినా కూడా మనకు కూడా తెలియదు, అది చలన వచ్చేదాకా. అందుకనే ఇట్లాంటి దగ్గర పార్కింగ్ ఉండాలి కంపల్సరీ. ఇట్లాంటి షాప్లో గోదాం సపరేట్ ఉండాలి, లోడింగ్ అక్కడ కావాలి. ఇక్కడ ఓన్లీ ఏమేమి మెటీరియల్ కావాలో ఇక్కడ అంతా ఆర్డర్ తీసుకోవాలి, అక్కడ మెటీరియల్ డెలివరీ చేసేటట్టుగా ప్రయత్నం చేస్తే బాగుంది వీళ్ళు. కానీ ఏం చేస్తాం ఇక, తప్పదు. సేమ్ మా సారీ మొత్తం ఇట్లనే ఉంటాయి, ఆ రాణిగంజ్లే ఉంటాయి, ఇట్లా ఈ రోడ్ల మీదనే ఉంటాయి. మన ఈ బాలనగర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు చింతలు అంటే ఆ లోపల ఉంటుంది, కానీ చింతల లోపల ఏం ప్రాబ్లం ఉండదు. సుచిత్ర కూడా ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఈ రాణిగంజ్లో ఈయన్నే మస్తు ప్రాబ్లం అనిపిస్తుంది. ఒకవేళ నేను కాకుండా వేరేటోళ్ళు ఎవరైనా పంపించాలంటే ఎవరు కోరి కిరాయి, ఇట్లాంటి కిరాయిలకు. అమ్మాయి మనోడు బండి స్టార్ట్ చేసిండు. అన్న బండి తీయన్నా, జరా బండి పెట్టుకుంటా అన్న. బండి వెనకకు వస్తుందిరా నాయన, బండి ఉంది వెనకాల. అయితే ఇదే లోడ్ అనమాట. నేను ఇంకా ఏమో ఉన్నాయి అనుకున్నా, కానీ ఇవేనంట ఫైనల్గా. ఇప్పుడైతే సెకండ్ పాయింట్కి అయితే వెళ్తున్నా, సుచిత్రకి వెళ్ళాలి చెప్పినా కదా. చూడండి ఎట్లా పెట్టిరు నా బండి వెళ్ళకుండా మొత్తము. ఇక ఇటు బండ్లు పెట్టిరు, ఇక్కడ బండి ఎదురుగా బండి పెట్టిరు, ఇక బండి పక్క బండి పెట్టిరు. బండి ఎట్లా ఎక్కాలి? ఇక జరసేపట్లో మొత్తం ఆగకుండా పెట్టేసిరు. మొత్తం ఇంతసేపు అయింది, 5:30 అవుతుంది. ఎప్పుడో 3 గంటలకు వస్తే 2:30 గంటలు పట్టింది. ఇక ఇప్పుడేమో బండ్లు అడ్డం పెట్టరు. ఈ బండ్లు తీస్తేనే మన బండి పోతుంది. ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్తేనేమో మనం జీడిమెట్లు వెళ్తుంది. ఇక్కడ రైట్కి వెళ్ళాలి మనం, ఈ రూట్లో వెళ్ళాలి రైట్కి. సుచిత్ర వెళ్ళే రూట్ అనమాట ఇది. మనం బాలనగర్ నుంచి వస్తున్నాము. మీరు ఈ ప్లేస్ చూస్తే గుర్తుపట్టవచ్చు, మీకు గుర్తుందో లేదో. మనము హైదరాబాద్ టు నెల్లూరు కిరాయి పోయినప్పుడు అయితే ఇక్కడి నుంచే లోడ్ వేసుకున్నాము. 4 చోట్ల లోడ్ వేసుకున్న ఆ రోజు, మీకు గుర్తుందో లేదో. ఇక ఇలాంటి డ్రమ్ములు అనమాట. మనం అందులో చూసుకొని సైజ్ చూసుకొని అడ్డం మన పెట్టాలా నిలబెట్టాలా చూసుకొని ఇక్కడైతే డ్రమ్ములు అయితే లోడ్ వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇవన్నీ మొత్తం ఏంటంటే అక్కడ ఒకటి ఉంది సేమ్ అలాంటిదే, ఇదొకటి. దీని లోపల దిగేసిన చూడండి ఇంకోటి, చూస్తున్నారా కనిపిస్తుందా? ఇక దీని లోపల ఇంకోటి దిగేసిన, దీంట్లో కూడా ఇంకోటి దిగేసిన. ఈ 2, ఇదొకటి 3, మొత్తం 6 అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇవి బేస్ అనేది ఎక్కువ ఉంది కదా, అందులో నిలబెట్టాలి. నిలబెట్టిన తర్వాత దాని మీద ఇంకోటి పడుకోబెట్టాలి. ఖచ్చితంగా హైట్ అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక లోడ్ వేయడానికి కూడా ఇంకెవరు లేరంట. ఇక కష్టపడి ఇప్పుడు ఒక్కరినైతే దాంట్లో డబల్ వేసేసిన. ఒకరినైతే లోపల పోయిండు, వస్తే ఒక 5 నిమిషాలు ఆగు సార్ వచ్చి మాట్లాడి వచ్చేస్తాను చెప్పేసిండు. సరే అని చెప్పేసి అవి అయితే ఒక దాంట్లో ఎక్కిచ్చేసిన. నా చేతనైనంత వరకు నేను ఒకరిని లోడ్ చేస్తా, నాకు చేత కాకపోతే అన్నని పిలుస్తా. ఇప్పుడైతే లోడ్ అయితే సెట్ చేసుకోవాలి. లోడ్ వేసిన తర్వాత మీకు వీడియో చూపిస్తా. చూసిరా మొత్తం మీద అయితే ఒక ఇట్లా వేసుకున్న లోడు. ఇగో ఈ కనబడుతున్న డ్రమ్ ఉంది కదా, ఇది ఇందులో 2 వేసిన. ఆ పై దాంట్లో 2 ఉన్నాయి, పై దాంట్లో 2, ఇంట్లో 2, అందులో 2 ముంగట నిలబడుతుంది కదా.
ఇగో ఇది ఇట్లా నిలబెట్టిన డ్రమ్ము, కిందదేమో పడుకోబెట్టిన, ఇట్లా అడ్డం వేసిన, పైన దాన్ని అడ్డం మండ పెట్టేసిన, దాని లోపల ఇంకో డ్రమ్ ఉంది. ఇప్పుడు మా సార్ ఏమంటుండంటే దీన్ని పట్ట కట్టుకో, ఇక అట్లా వద్దులే పట్ట కట్టుకుంటా అని చెప్పేసి అంటుండే. ఇక పట్ట అయితే కట్టేసుకుంటా. ఇట్లయితే లోడ్ చేసుకున్నాము. అసలు మీకు లోడ్ ఎక్కడ అనేది చెప్పలే కదా, అన్లోడ్ ఎక్కడ అనేది చెప్పలే కదా. ఇది వచ్చేసి బాపట్ల నుంచి కొంచెం ముందుకు పోతే కర్లపాలెం ఉంటుంది కదా, కర్లపాలెం దగ్గర అన్లోడింగ్ అనమాట. ఇది నాకు పర్మనెంట్ కిరాయి ఇది. ఓకేనా, ఇప్పుడైతే పట్ట కట్టేసుకొని హాయిగా నిమ్మలంగా, పేపర్లు కూడా ఇంకా రాలేదు, పేపర్లు వచ్చినాక పేపర్లు తీసుకొని మెల్లగా బయలుదేరుతాం. ఎందుకంటే రాత్రి నిద్ర లేదు కదా, కంటిన్యూ వచ్చిన హైదరాబాద్కు. ఇప్పుడైతే ఖచ్చితంగా మనం ఎక్కడో ఒక చోట నిమ్మలంగా తిని పడుకొని పొద్దున కల్లా వెళ్ళిపోయేటట్టు చూసుకొని బయలుదేరుతాం. ఇంకా ముందుకు రాకుండా మంచిగా తాడైతే మంచిగా అన్ని దిక్కుల గట్టిగా గుంజికి ముడేసిన. ఇక వెనకకు ముందుకైతే జరగదు. కింది దానికి డ్యామేజ్ అదే రాసుకొని డ్యామేజ్ కాకుండా అట్టపెట్టెలు అయితే పెట్టిన, అటు పక్క పెట్టినా ఇటు పక్క పెట్టిన, అవతల పక్క ఒకటి పెట్టిన. ఎందుకంటే రాసుకొని ఊలు పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే ఎక్కడ కదలకుండా బిర్రగా అయితే ఉన్నది. ఇప్పుడు దీని మీద పట్ట వేసుకొని రమ్మంటాడు మా సార్. అయితే గెటప్ ఎలా ఉంది, బాగుందా? ఇది మొన్ననే కుట్టించిన, కానీ ఇయ్యాలనే వేసుకున్నా. ఆయన దర్జీ ఇయ్యాలనే ఇచ్చిండు. ఎట్లుందో కామెంట్ చేయాలి. చాలా లూజ్ ఉంది షర్ట్ అయితే. అది నాకు పేపర్లు అయితే అన్నీ వచ్చేసినాయి, చూసారు కదా. నాకు పేపర్లు అయితే అన్నీ వచ్చేసినాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇక ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ ఎంత అయిందంటే 7 అవుతుంది, 7 కాదు సారీ 8 అవుతుంది. చూస్తారా, 10 నిమిషాలు తక్కువ 8, 10 నిమిషాలు తక్కువ 8 అవుతుంది. ఈ సిటీలోకి నుంచి పోతే మనం తట్టుకోలేము ఆ ట్రాఫిక్. ఈ నుంచి డైరెక్ట్గా కొంపెల్లి కొడతా, అదే మేడ్చల్ అవుటర్ ఎక్కేసి డైరెక్ట్ హైదరాబాద్లో దిగుతాయి. ఇక అట్లయితే కొంచెం ట్రాఫిక్ సేఫ్టీ అవుతుంది. ఆ నుంచి చక్కగా వెళ్ళిపోవచ్చు ఇక ఈజీగా. రేపు పొద్దున కలుద్దాం. అంతవరదాకా బాయ్. ఏం మంచు పడుతుంది. ఇట్లా మంచు పడితే ఎట్లా దారి తాగుతుంది. ఇక కరెక్ట్గా నేను ఎక్కడున్నా అంటే కారంచేడు దాటిన తర్వాత ఈ కొత్తది హైవే పడ్డది. ఇది మంచి ఎక్కడికి డైరెక్ట్ ఓడరేవు పడ్డది, ఎక్కడికి డెడ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ డైవర్షన్ ఇస్తున్నారు, ఇక్కడ డైవర్షన్ ఇస్తున్నారు. ఇది డెడ్ ఎండ్ అయిపోయింది, డైవర్షన్ ఇస్తుంది. ఇక్కడ మొత్తం అంతా మంచు ఉంది. ఎక్కడ పోవాలి అసలు అర్థమైతలేదు, చీకటి అయిపోయింది మొత్తం అంతా. అదే 1 వే రూట్లు ఇస్తున్న డైవర్షన్ ఇక్కడ. ఇదే రూట్ ఇది. ఓకే, ఈ రూట్లో అయితే వెళ్ళిపోదాం. ఒకసారి మ్యాప్ అయితే పెట్టుకుంటా. ఏం అర్థమవుతలేదు ఈ మంచు పోకు, అసలు ఈ చిమ్మ చీకట్న. డైరెక్ట్ మనకు చిలకలూరుపేట నుంచి బైపాస్ పడ్డది ఒకటి, డైరెక్ట్ ఓడరేవు కన్నట్టు. అప్పుడేమో ఈ రోడ్డు రిపేర్లో ఉన్నప్పుడు ఎట్లా పోయేదంటే పరుచూరు నుంచి కారంచేడు నుంచి ఇట్లా వచ్చేది రోడ్డు. ఇప్పుడు డైరెక్ట్ హైవే పడ్డదని చెప్పేసి రప్ప వచ్చేసిన. ఇడికి రాగానే బిస్కెట్ అయిపోయింది. ఏం చేయాలి అసలు అర్థమవుతలేదు. మ్యాప్ పెట్టుకొని పోతాయి. ఇక అటు ఇటు తిరిగాక ఒక అరగంట తర్వాత అయితే మొత్తం మీద ఈ చీరాల బాపట్ల రోడ్కి అయితే చేరుకున్నా. ఈ నైట్ కాబట్టి నాకు అసలు మంచు పడుతుంది కాబట్టి అర్థం కాలేదు. ఇక్కడ చీరాలకు 3 కిలోమీటర్లు యువతలే బ్రిడ్జి ఫ్లైఓవర్ అవుతుంది. బ్రిడ్జి రిపేర్ ఉండడం వల్ల ఇంకా స్టార్ట్ కాలేదు. దాని ప్రాబ్లం రైల్వే ట్రాక్ ఉందన్నమాట. అక్కడ ఆ ట్రాక్ మీద ఫ్లైఓవర్ వేస్తారు, అందుకనే అక్కడ డైవర్షన్ ఇచ్చింది.
అయితే ఆ రైట్ తీసుకొని వన్ వేలో వెళ్ళాలి. నేను ఏం చేసినంటే మొత్తం ఫుల్ రైట్ తీసుకొని వేరే దారిలో పోదాం అనుకున్నా, కానీ అక్కడి నుంచి వేరే వెహికల్ రావడం వల్ల మళ్ళీ నేను ఏం చేసిన బ్యాక్ తీసుకొని ఆ వచ్చిన వెహికల్ ఎట్లొచ్చిందో ఆ రూట్లో వెళ్ళిపోయాను అనమాట. ముందుకు అట్లా ముందుకు పోతా ఉంటే దారి చూపిస్తా ఉంది ఇక నాకు. ఇక కొంచెం ఇబ్బంది అనిపించలేదు. కొంచెం ముందు పోయిన తర్వాత రైల్వే ట్రాక్ వచ్చింది, గేట్ పడ్డది, ట్రైన్ వచ్చింది. గేట్ తీయగానే గేట్ బయటికి రాగానే డైరెక్ట్ చీరాల ఎంటర్ అయిపోయాను. ఇక ఆ రూట్ అర్థమైపోయింది నాకు. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వచ్చేస్తే ఈ బైపాస్, బాపట్ల బైపాస్ ఎక్కేస్తాను అనమాట. ఏం ఇబ్బంది లేదు, ఎంత ఈజీగానే ఉంది. ఆ మంచు పడడం వల్ల నా చీకట్ల ఎటు ఏర్పడలే. ఓకేనా. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి కాబట్టి చర్చిలు అయితే ఎంత లైటింగ్ తోని మంచిగా తయారు చేస్తారో మీకు ముందు ముందు వస్తే చూపిస్తా ఉండండి. ఇప్పటివరకు ఎన్నో వెళ్ళిపోయినాయి, కానీ నేను అక్కడ మ్యాప్ పెట్టుకొని వీడియో తీయలేకపోయినా. ఇప్పుడు ఏం వచ్చినా మీకు చూపిస్తా. మళ్ళీ మొదలైంది మంచు, ఇప్పటిదాకా లేదు మంచు, మళ్ళీ మొదలైంది. అసలు రోడ్ అవపడతలేదు. వైపర్ వేసిన బయట ఎట్లా పడుతుంది చూడండి. అసలు కింద కూడా రోడ్ సరిగ్గా అవపడతలేదు. ఫాస్ట్గా అస్సలు జర్నీ అయితే లేదు. 20-30 అయిపోతుంది బండి. చూసిరు కదా బాబా బాబా, ఏం డిజైన్ చేసిరు కదా. స్టార్ చూడు ఎట్లా ఉందో. ఇది వచ్చేసి చర్చి. ముస్తాబు సూపర్ వేసారు కదా ముస్తాబు. సరిగ్గా అవపడుతూ అద్దాలు క్లియర్ లేవు. ఇగో ఇక్కడ ఒకటి గల్లీ గల్లీకి ఉంది విలేజ్. ఇది కర్లపాలెం దాటిన తర్వాత బుద్ధాం, ఆ విలేజ్ దాటిన తర్వాతనే కంపెనీ ఉంటుంది మాది. సతీష్ మెరనీన్ అని ఉంటుంది కంపెనీ. అదే కంపెనీలో అన్లోడ్ చేయాలి. ఇక నాకు నిద్ర అయితే అసలు ఆగుతలేదు. బండి ఆడబెట్టి గమ్మున పక్క తీసి పడుకోవాలి. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడైనా రాని, వాళ్ళు వచ్చి లేపుతూనే లేస్తారు, లేకుంటే లేదు. ఇక బస్ ఓకే. సో గైస్ కంప్లీట్గా అయితే లోడ్ అయితే అయిపోయింది. అవి కాదు, ఈ డ్రమ్ములు కేబుల్స్ 6 చూసారు కదా ఎట్లుందో. ఇదేమో ఓపెన్ ఉంటాయి, అక్కడిక్కడ ఓపెన్ ఉంటుంది 3, వన్ సైడ్ ఓపెన్ ఉంటుంది, ఇలానేమో ఇది క్లోజ్ ఉంటుంది. ఇట్లాంటి 3, అవి 3 ఇవి 3 6. నెక్స్ట్ ఈ కేబుల్స్ అనమాట. సో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. మొత్తానికైతే అన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ లోడ్ కోసం అయితే మన విజయవాడకి అయితే పోతా, లేదంటే గుంటూరు నుంచి అన్నా ఎత్తుకుంటా. మనకు డైరెక్ట్ అయితే ఎవరు లేరు.
వస్తే గ్రూప్లలో ఎత్తుకోవాలి, లేదంటే బాబాయ్ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా ఆ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే పోవాలి. ఇక ఆడికే పోతా. ఇక ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ముగిస్తున్నా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మన ఛానల్ ఇట్లనే సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వీడియోలు ఇంకా కొత్త ముందు మంచి మంచి వీడియోలు తీస్తా. సరేనా? మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉంటా మరి. బాయ్.